హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూలియన్ ఆర్య వ్లాగ్స్. సో మీలో ఎంతమంది బిగ్ బాస్ షో చూస్తున్నారు? నేను కూడా ఈ సీజన్ అయితే చూడడం స్టార్ట్ చేశాను. అంటే ఫస్ట్ నుంచే చూస్తున్నాను, కానీ ఎప్పుడు కూడా రివ్యూస్ చేయాలి అన్న ఆలోచన అయితే నాకు రాలేదు. ఇన్ని సీజన్స్ చూస్తూ వచ్చాను, అంటే 8 సీజన్స్ చూస్తూ వచ్చాను, కానీ ఏ రోజు కూడా రివ్యూ చేయాలన్న ఆలోచన అయితే నాకు రాలేదు. ఫర్ ది ఫస్ట్ టైం నాకైతే ఈ ఆలోచన వచ్చింది, బిగ్ బాస్ మీద రివ్యూస్ చేద్దాము అని. దీని వెనుకున్న రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇంట్లోకి కొంతమంది కొత్తగా వచ్చిన పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి అండ్ అలాగే శ్రీజాకి జరిగిన అన్ఫేర్ ఎలిమినేషన్ గురించి రివ్యూస్ చేద్దామని అయితే అనుకున్నాను. అసలు ఈ రమ్య గారి విషయానికి వస్తే, బిగ్ బాస్ హౌస్ లోకి విడ గారిని ఎందుకు తీసుకున్నారన్న పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అంటే 4-5 బూతులు తిట్టేసి సోషల్ మీడియాలో చాలా ఫేమ్ తెచ్చుకొని ఫిజికల్ గా ఫిట్ ఉండి ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేస్తే బాగుంటది అని అనుకున్నారా? 4-5 బూతులు తిట్టేశాకే ఫేమస్ అయిపోయి ఉన్న వాళ్ళందరినీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాల్సినంత అవసరం ఏముంది? చాలా మంది ఉన్నారు ఇంకా ఫేమస్ అయిన వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ. సో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఈ రమ్య గారిని తీసుకోవడానికి అసలు రీజన్ ఏంటి అని ఒక ఆలోచన అయితే ఉంది నాకు. ఆవిడ గారిని తీసుకున్నందుకు రీజన్ ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మాధురి గారి గురించి మాట్లాడుకున్నైతే, అసలు పాలిటిక్స్ లో ఉన్న మెంబర్ని ఎందుకు తీసుకున్నారు ఈ బిగ్ బాస్ హౌస్ లోకి? చాలా మంది కామనర్స్ ఉన్నారు కదా, ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళనే కాకుండా ఈ మాధురి గారిని తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి నాకైతే ఒక డౌట్ అయితే ఉంది. మీలో ఎవరికైనా ఈవిడ తీసుకున్నందుకు రీజన్ ఎవరికైనా తెలిసింటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈవిడ బయట ఎక్కువ వాయిస్ రేజ్ చేసి ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ, ఇలాంటి ఒక బిహేవియర్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే మంచి రేటింగ్ ఉంటుంది బిగ్ బాస్ షో కూడా అని చెప్పేసి ఈవిడ గారిని తీసుకున్నారా ఏంటి?